అందరికీ ప్రైస్తల కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా కార్యక్రమంలో ప్రారంభించుకున్నాం. మహాగణుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజాతి రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవ, ఆది సంభూతుడ, అద్వితీయ సత్యదేవుడ, స్తుతులకు పాత్రుడ, స్తోత్రార్గుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకవచామను నీ పాదముల చెంత చేరి తండ్రి అని నేను స్తుతించుటకు నువ్వు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వాక్యమును వినుటకు ఎందరైతే ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో వారందరూ నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఇది నాన్న స్వీటిగాను తేటగాను నువ్వు వాటితో మాట్లాడి అయ్యా ఇదిగో ఇక్కడ ఇది నామము ఆది నుంచి అంతం వరకు మహిమపరచబడినట్లు నీ కృప చూపించమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, నీ మొదటి ప్రేమ ఎక్కడ ఉన్నది? ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనం చేసే సేవను మాత్రమే కాదు కానీ ఆయన మన హృదయాన్ని కూడా చూస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎఫెసీ సంఘము దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఎంతగానో శ్రమించినటువంటిదై ఉన్నది, కష్టపడి పనిచేసినటువంటిదై ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ దినాన ఎఫెసీ సంఘమును గురించి ఒక బాధాకరమైనటువంటి విషయమును తెలియచేయచ్చు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఏమని తెలియచేయుచున్నాడు అంటే, రండి వాక్యము ద్వారా మనము చూద్దాము. ప్రకటన 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చూడండి, వాక్యము మనము చూసినప్పుడు లేఖనములు తెలియచేయుచున్నవి. ఇక్కడ నీ మొదటి ప్రేమను నీవు విడిచినటువంటి వాడవై ఉన్నావు. మనం ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, పరిచర్య చేస్తున్నాము, కానీ ఈ దినాన ప్రభువు ఒక ప్రశ్న అడుగుచున్నటువంటి వాడై ఉన్నాడు. నీ మొదటి ప్రేమ ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచించు. ఇక్కడ ఎంతో బాధాకరమైనటువంటి విషయమును ప్రభు లేఖనముల ద్వారా తెలియచేయుచున్నటువంటి వాడై ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ మొదట నీవు ఏ స్థితిలోనైతే ఉన్నావో అలాంటి స్థితిలోనికి నీవు మరలా మారు మనస్సు పొందుము అని ఆయన నిన్ను దినాన అడుగుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ మొదటి ప్రేమ అంటే ఏమిటి? రండి వాక్యము ద్వారా మనం తెలుసుకుందాము. ఇర్మియా 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చూడండి, వాక్యము తెలియజేయుచున్నది, నీ యవ్వన కాలపు సమయములో నీవు చూపినటువంటి ప్రేమను, నీ వైవాహిక జీవితాన్ని ఆయన ఈ దినాన జ్ఞాపకం చేసుకొనుచున్నటువంటి వాడే. ఎందుకయ్యానంటే లేఖనములు స్పష్టముగా మనతోటి తెలియజేయుచున్నవి. నీవు విత్తనములు విత్తిన చోటనే కాకుండా విత్తబడని చోట కూడా నీవు ఆయనను అనుసరించి నడుచుకునేటువంటి వాడవై ఉన్నావు. అందుకనే ఆయన ఈ దినాన నిన్ను అడుగుచూ ఉన్నాడు, నీ మొదటి ప్రేమ
ఎక్కడ ఉంది? రక్షణ పొందిన తరువాత యేసుక్రీస్తు కోసం మండిన హృదయంతోటి నువ్వు జీవించావు. రక్షణ పొందిన కొత్తల్లో ప్రార్థనలో ఆనందించినటువంటి వ్యక్తివై ఉన్నావు. రక్షణ పొందిన కొత్తల్లో బైబుల్ చదవాలనే ఆశ నీలో పెరుగుతూ వచ్చింది. ప్రాముఖ్యంగా దేవుని సంతోష పెట్టాలనే ఆలోచనతోటి నీవు జీవించావు. ఆ ప్రేమ నీ యొద్ద ఈ దినాన కనిపించటం లేదు కనుకనే ఆయన నిన్ను అడుగుచూ ఉన్నాడు, నీ మొదటి ప్రేమ ఎక్కడా? ఈ మొదటి ప్రేమ పోయిందని నీకు ఎలాగ తెలుసుద్ది? నువ్వు ఎలాగ గ్రహించగలుగుతావు అని అంటే, రండి వాక్యాన్ని చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూడండి, లేఖనములో తెలియజేయుచున్నవి, నీలో అక్రమము విస్తరించుట వలన నీ ప్రేమ అనేది చల్లారేటువంటిది. నీలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రేమ చల్లారినప్పుడు ప్రార్థన అనేది నీకు చేసుకున్న బుద్ధి కాదు. బైబిల్ వాక్యమును మొదట ఎంత ఆసక్తితోటి అయితే చదివావో అంతగా నీవు చదివేటువంటి వ్యక్తివి కాదు. ప్రార్థనలో ఎంతగా నీవు దేవునిలో మొదట ఎంతగా ఆసక్తి చూపించేటువంటి వాడవో, ఆనందించేటువంటి వాడవో, దేవుని ప్రేమను నీవు పోగొట్టుకున్న తర్వాత ఆయన ప్రార్థనలో నీవు ఎక్కువసేపు గడపలేవు. పాపంతో రాజీ పడి జీవిస్తూ ఉంటావు. దేవుని పని కంటే లోకంలో జరిగే పనులే ముఖ్యమని తలంచుకుంటావు, ఆలోచిస్తావు. ఇదే నీ మొదటి ప్రేమను పోగొట్టుకోవటం అంటే. అయితే ఈ దినాన ఆ మొదటి ప్రేమ పోతే ఏమవుతుంది? రండి వాక్యము ద్వారా చూద్దాం. కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. చూడండి, లేఖనాలు తెలియజేయుచున్నవి. దావీదు భక్తుడు ఇక్కడ తండ్రికి మొరపెట్టుకొనుచు ఒక మాట పలుకుచూ ఉన్నాడు, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము అని. ఏ స్థితిలో ఉండి మానవుడి ధనాన్ని పలికేటువంటి వాడై ఉన్నాడు అంటే, దేవుని యొద్ద నుండి తన మొదటి ప్రేమను పోగొట్టుకున్న తర్వాత, దేవుని యొద్ద నుండి తన ఆశీర్వాదమును, తన ఆత్మీయతను పోగొట్టుకున్న తర్వాత ఇక్కడ మానవుడు పలికేటువంటి మరొక మాట, నీ రక్షణ ఆనందములు నాకు నీవు మరలా పుట్టింపుము, సమ్మతి గల మనస్సును నీవు నాకు దయచేయము అని మనవి చేసుకునేటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొద్ద గోజారేటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ మొదటి ప్రేమను మనం తిరిగి మరలా ఎలా పొందాలి అంటే, ఇక్కడ ప్రభువు 3 ముఖ్యమైన విషయములను చెప్పి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. మొదటిది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో అయితే పడిపోయావో ఆ స్థితిని మరలా నీవు జ్ఞాపకం చేసుకో. రెండవది, నీ మనస్సును మార్చుకొని నిజమైన పశ్చాత్తాపముతో దేవుణ్ణి వేడుకో. మూడవది, నీవు మొదట చేసిన క్రియలు మరలా చెయ్యి. మొదట చేసిన క్రియలు అంటే ఏమిటంటే ప్రార్థన, వాక్యము, ప్రార్థన చేయటము, వాక్యము ద్వారా ధ్యానించటము, పరిశుద్ధముగా జీవించటము. ఇవి మరలా నీ జీవితంలో ప్రారంభించు. దినాన చివరిగా దేవుడు నిన్నే ఒక మాట అడుగుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు నీ మొదటి ప్రేమ ఎక్కడ ఉంది? నీ సేవ నాకు కనిపిస్తుంది, నీ పాటలు నాకు వినిపిస్తున్నాయి, నీ పరిచర్య నాకు తెలుసు, కానీ నీ హృదయము ఎక్కడ ఉన్నదో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రభువు తానే ఈ దినాన నిన్ను అడుగుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.